ఇవాల్టి ఉమ్మడి ఖమ్మం జిల్లా వార్తలు ఒకసారి గమనిస్తే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మండలం వెంకట్రావుపేట గ్రామానికి చెందినటువంటి రైతు పొనగంటి పురుషోత్తానికి చెందినటువంటి మిర్చిని గుర్తు తెలియని దుండగులు తగలబెట్టారు. మిర్చి కళ్ళంలో ఆరబోసి గ్రేడింగ్ చేసి ఇవాళ మార్కెట్కి తీసుకెళ్లేందుకు సిద్ధం చేసి ఉంచినటువంటి తరుణంలో ఆదివారం అర్ధరాత్రి పూట గుర్తు తెలియని వ్యక్తులు కళ్ళంలోకి ప్రవేశించి మిర్చికి నింపిపెట్టడంతో సుమారు 70 క్వింటాలకు పైగా మిర్చి అగ్నికి ఆహుతైపోయింది. విషయం తెలిసినటువంటి గ్రామస్తులు ఘటనా స్థలానికి చేరుకొని మంటలు ఆర్పే ప్రయత్నం చేసినప్పటికీ కూడా ఘాటుకు ఎవరు కూడా దగ్గరికి వెళ్ళేటువంటి సాహసం చేయలేకపోయారు. రైతు పొనగంటి పురుషోత్తం కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా వెల్పిస్తున్నారు. చేతికొచ్చిన పంట ఒక్కరోజు ఆగితే మార్కెట్కు తరలించుకునేటువంటి సమయంలో ఎవరు ఆగంతకులు ఈ రకమైనటువంటి దాడి ప్రయత్నం చేసి తమ చేతికొచ్చినటువంటి పంటను తగలబెట్టారంటూ కన్నీరు మున్నీరు అవుతూ బోర్న విలపిస్తున్నారు. దాదాపు 10 లక్షల రూపాయల నష్టం వచ్చిందని చెప్పి ఆ రైతు బాధపడుతున్నాడు. ఆ కుటుంబ సభ్యుల రోదన చూసి సాటి రైతులు గ్రామస్తులు కూడా కన్నీటి పర్యంతమయ్యారు. దీనికి సంబంధించినటువంటి వారిపైన కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పిస్తూ గ్రామస్తులతో డిమాండ్ చేస్తూ ఉన్నారు. ఖమ్మం జిల్లా సత్తుపల్లి శివార్లో ఉన్నటువంటి తామర చెరువు సమీపంలో కూలీలతో వెళ్తున్నటువంటి ఆటో బోల్తా పడడంతో 5 మహిళా కూలీలకు తీవ్ర గాయాలయ్యాయి. వారిని హుటాహుటిన సత్తుపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఉపాధి హామీ పనుల నిమిత్తం వెళ్తుండగా కాకర్లపల్లి నుంచి వెళ్తున్నటువంటి సందర్భంలో పరిమితికి మించి ప్రయాణికులు ఎక్కడము అట్లాగే కొంత వేగంగా ఉన్నట్టు కూడా చెప్తా ఉన్నారు. ఆ నేపథ్యంలో ప్రమాదం జరిగింది అనేటువంటిది గాయపడినటువంటి వాళ్ళు చెప్తున్నారు. మొత్తం 10 మంది ఆటోలో ఉండగా 5 తీవ్ర గాయాలైనాయి. వారందరినీ కూడా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స కొనసాగిస్తూ ఉన్నారు. ఖమ్మం రూరల్ మండలం రైతులు బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు ఎమ్మెల్సీ తాతా మసూద్ను కలిసి తమ భూములకు సంబంధించినటువంటి సమస్యలను పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు. వారిని వెంటబెట్టుకున్నటువంటి తాతా మసూదన్ ఖమ్మం జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో కలెక్టర్ ముజామిల్ ఖాన్ కలిసి రైతుల సమస్యను వివరించేటువంటి ప్రయత్నం చేశారు. రైతులు చెప్తున్నటువంటి వివరాల ప్రకారం 40 ఏళ్లుగా రూరల్ మండలం ఉన్నటువంటి తమ భూములను సాగు చేసుకుంటున్నామని ఇప్పుడు ఎన్ఎస్పీ అధికారులు వచ్చి ఫెన్సింగ్ వేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఈ భూములను ఎన్ఎస్పీ కోసము 40 ఏళ్ల క్రితం సేకరించినట్లుగా చెప్తా ఉన్నారని కూడా రైతులు వాపోతున్నారు. 40 ఏళ్లుగా లేనటువంటి సమస్య ఇప్పుడు ఎందుకు వచ్చిందో కలెక్టర్ విచారణ జరిపి తమకు న్యాయం చేయాలని కోరుతా ఉన్నారు. ఆ భూములు తమవేనని అవి సేకరించిన విషయం కూడా తమకు గుర్తు లేదని చెప్పి రైతులు చెప్తా ఉన్నారు. కానీ ఎన్ఎస్పీ అధికారులు మాత్రం 40 ఏళ్ల క్రితమే ఆ భూములను ఎన్ఎస్పీ అవసరాల కోసం సేకరించినట్టుగా చెప్తా ఉన్నారు. అయితే తాతా మసూదన్ కలెక్టర్కి విజ్ఞప్తి చేశారు. ఈ భూముల విషయంలో సమగ్ర విచారణ జరిపించండి. 40 ఏళ్లుగా సాగు చేసుకుంటున్నారు కాబట్టి రైతుల పక్షాన న్యాయం జరిగేలాగా చూడాలని ప్రభుత్వంతో సంప్రదింపులు జరిపి ఆ రైతుల యొక్క విజ్ఞప్తిని పరిష్కరించాలని ఎమ్మెల్సీ తాతా మసూదన్ జిల్లా కలెక్టర్ ముజామిల్ ఖాన్కు విజ్ఞప్తి చేశారు.